దంత వేదాంతం లేదా పళ్ళ గురించి నేను చాలా కాలం క్రితం ఆంధ్రప్రభ దినపత్రికలో రాసిన వ్యాసం. దంత వేదాంతం. నోట్లో దంతాలుంటాయి, వాటిని తెలుగులో పళ్ళు అంటారు. ఒకే దంతమైతే దాన్ని పన్ను అనాలే. పన్ను అని ఇంకో మాట కూడా ఉన్నది. ఏదో కారణంగా ప్రభుత్వం వారికి పైవారికి కట్టే రుసుమును పన్ను అంటారు. ఒకటిగాక 2-3 రకాల ఈ రకంగా రుసుములు కట్టవలసి వస్తే వాటిని పన్నులు అంటారు, పండ్లు అనరు. మాటలు దొరకనట్టు రెండు వేరువేరు విషయాలను చెప్పడానికి ఒకే మాట ఎందుకు పెట్టుకున్నారో తెలియదు, కానీ 2 మాటలు పెట్టుకున్నామని మాత్రం తెలుసుకున్నారు. అందుకే ఒకటి బహువచనంలో పన్నులు అయితే ఇంకొకటి పళ్ళు అయ్యింది. కొంతమంది నోట్లో పండ్లను పండ్లు అంటారు. ఇదే మాటను మరో రకంగా చెప్పాలంటే కొంతమంది నోట్లో పండ్లను పళ్ళు అంటారు. పండ్లు అన్నా పళ్ళు అన్నా మరో అర్థం ఉంది. పండు అన్నది ఏకవచనం అయితే దానికి బహువచనం పండులు లేదా పండ్లు కావాలి. ఎందుకో గాని అది పళ్ళు కూడా అయ్యింది. వారు అన్నమాట వారలు, వాళ్ళు, వాండ్లు అయినట్టేనేమో. పొద్దున లేవగానే పండ్లు తోముకోవాలి. అందుకోసమని పండ్ల పొడి అనే ఒక పదార్థం ఉంటుంది. బొగ్గు పొడి కూడా ఉండొచ్చు. బొగ్గును పొడిగొడితే వచ్చింది బొగ్గు పొడి, కానీ పండ్లను పొడిగొడితే వచ్చిన పొడి పండ్ల పొడి కాదు. అది మరో పదార్థాన్ని పొడిగొట్టి తయారు చేయాలి. పండ్ల కొరకు పొడి కూడా పండ్ల పొడే. వంట కొరకు వాడేది వంట నూనె, నూల నుంచి తీసింది నూల నూనె, తలకు పూసుకునేది తల నూనె. అట్లనే పండ్లను అంటే మామిడి, జామ వంటి పండ్లను వాడి తయారు చేసినది పండ్ల పొడి కావాలి. కానీ అసలు ముందు పండ్లు పొడి కావు. నోట్లో పండ్లు ప్రయత్నిస్తే పొడి అవుతాయి, కానీ అటువంటి ప్రయత్నం చేసిన వారి పండ్లు ముందు ఊడే అవకాశం ఉంటుంది. పండ్ల పుల్ల అని మరో వస్తు విశేషం ఉంటుంది. ఇది పులుపు గల పండ్లకు సంబంధించిన మాట ఎంత మాత్రము కాదు. పుల్ల అంటే పళ్ళు తోముకొనుటకు వాడుకునే పుల్లను పళ్ళ పుల్ల అని ఇంకా సులభంగా తెలియజేయడానికి పలుదోమ పుల్ల అని కూడా అంటారు. పల్లెల్లో బతికే వారికి మాత్రమే ఏనాటికనాడు కొత్త పుల్ల వాడుకునేది తెలుసు. నాగరికత బలిసిన వాళ్ళంతా ఓ ప్లాస్టిక్ పుల్ల తెచ్చుకొని దాంతోనే నెలల తరబడి పండ్లు తోముకుంటారు. ఎంగిరి పుల్లను కడిగి ఇంట్లో దాచుకునేంత దరిద్రం ఆలోచన ఒకప్పుడు అసహ్యం అనిపించేది. ఉదయాన్నే లేచి నెమ్మదిగా బయలుదేరితే ఎవరి అవసరమో అలవాటు కొద్దీ వాళ్ళకు కావలసిన పుల్ల వాళ్ళకు దొరుకుతుంది. అక్కడక్కడ రైల్వే స్టేషన్లలో యాప్పుల్లా అంటూ అమ్మడం చూస్తే పల్లెకు వెళ్ళినంత సంతోషం అవుతుంది. పండ్లు తోముకోవడానికి వేప పుల్ల మంచిదని అంటారు. వేప అనగానే చేదు కూడా గుర్తొస్తుంది. వేప చెట్టుల ప్రతి భాగం చేదే, కానీ ఆ చేదు శరీరానికి ఎంతో మంచిదని చాలా కాలంగా చాలా మందికి తెలుసు. అందుకే కొంచెం కష్టపడైనా సరే యాప్పుల్ల సంపాదించి పండ్లు తోమడానికి ప్రయత్నం చేస్తారు. నోట్లో చేదు రుచి కొంచెం సేపు మిగిలినా అలవాటు అయిన తర్వాత అది గుర్తుకు కూడా రాదు. అయితే పుల్ల లేతదై ఉంటే బాగుంటుంది. ముదిరిన పుల్ల చేదు సంగతి అటపెట్టి సులభంగా పంటి కింద నలగదు. మెత్తటి బ్రష్ తయారైతే తోముకోవడం బాగుంటుంది, అట్లా కాకపోతే బాగుండదు. అందరూ చెట్టెక్కి యాప్పుల్ల తెచ్చుకోవడం వీలు కాదు కదా. అందుకే కిందనే దొరికే రకాలు కూడా పలు రకాలవి ఏరుకుని పలుదోమ పుల్లలు తయారు చేసుకున్నారు. ఒక్కో ప్రాంతాన్ని బట్టి అక్కడ దొరికే వాటిలో ఉత్తమమైన వాటిని అంటే మంచి వాటిని ఎంచుకొని దంతధావనానికి అంటే పండు రుద్దుకునేటందుకు వాడుకోవచ్చు. ఉత్తమం ఉత్తరేణి, మధ్యమం మామిడాకు, కనిష్టం కానుగు పుల్ల అని మాకు చిన్నగున్నప్పుడు ఓ సిద్ధాంతం ఒకటి చెప్పినారు. ఉత్తరేణి చెట్టు పిచ్చి మొక్కలాగా ఎడబడితే ఆడ పెరుగుతుంటది, వైద్యంలో పనికొస్తుంది అంటారు.
ఆ సంగతి ఇప్పుడు మనకు అవసరం లేదు. దొరికితే ఉత్తరేణి వేరుతో పళ్ళు తోముకోవాలి, కొమ్మతోటి కాదు. అందులో మంచి వాసన ఉంటుంది. పైగా తోముతుంటే ఈ కాలపు పేస్ట్ల లాగా బురుగు, అదే నురుగు కూడా వస్తుంది. నోరు శుభ్రం అవుతుంది. అందుకే దాన్ని ఉత్తమం అన్నారు. కానీ పల్లెల్లో కూడా దీన్ని గురించి తెలిసిన వాళ్ళు తక్కువే. ఉత్తమమైనవన్నీ అంత సులభంగా దొరకకూడదు కదా మరి. మామిడాకు మంచిదని ఎవరు ఎందుకన్నారో నాకైతే అర్థం కాలేదు. లేత ఆకైతే పండ్లు తోమడానికి బాగానే ఉంటది. ముదురాకుల పనికి అస్సలు పనికి రావు. ఉత్తమం, ఉత్తర, కనిష్టం, కానుగ అంటే ప్రాస బాగా కుదిరింది కదా అని, మధ్యమం అంటే ప్రాస కోసం మామిడి గుర్తుకొచ్చిందేమో. లేకుంటే సంవత్సరంలో ఏ నెల రోజులో మాత్రమే దొరికే లేత మామిడాకుతో పండ్లు తోముకోవడం అంత గొప్ప ఆలోచన కాదని ఎవరికైనా సులభంగానే అర్థమైపోతుంది. ఇక కనిష్టం కానుగ పుల్ల అన్నారు. దీన్ని కానుగ పుల్లని, ఏటవతల వాళ్ళు గానుగ పుల్లని అనడం కూడా ఉన్నది. సులభంగా దొరుకుతుంది. అంత మృదువుగా ఉండదు, కానీ నమిలితే మంచి బ్రష్ తయారవుతుంది. ఈ చెట్టు కొమ్మల్లో కూడా ఒక రకమైన నూనె ఉంటుంది. అది నోట్లో ఒక రకంగా చిత్రమైన రుచిని వదిలిపెడుతుంది. అంతకు మించి దానికి కొన్ని ఔషధ లక్షణాలు కూడా ఉండొచ్చు. మా చిన్నప్పుడు ఈ పుల్లదానిక కూడా పోయింది లేదు. పండ్లు తోముకునేటందుకు మాకు తెలిసిన మంచి పదార్థం బొగ్గు. చిత్రం అనిపించవచ్చు, కానీ అందులోనూ చాలా విభేదాలు, తేడాలు, పద్ధతులు ఉండేవి. పిడకలు పొయ్యిలో పెట్టడం అప్పట్లో బాగా అలవాటు. కట్టె బొగ్గు అంటే ఏ చెట్టు కట్టె అనే దాని మీద ఆధారపడుతుంది. ఈ పిడక బొగ్గును మాత్రం పండ్లు తోముకోవడానికి మేము వాడేవాళ్ళం. ఇంటి ముందు ఆవులు ఉండేవి. అవి శుభ్రంగా పచ్చగడ్డి, అది దొరకని కాలంలో ఎండుగడ్డి, చొప్ప లాంటివి మాత్రమే తినేటివి. పట్నంలో పశువుల్లాగా కనిపించిన ప్రతి కాగితము, మరో పదార్థము అవి నోట పెట్టేవి కాదు. ఆ పేడ అంటే ఆ ఆవుల పెండ వాసనే ఇంకో రకంగా ఉండేది. ఆ పేడతో చేసిన పిడకల నుంచి ఒక రకమైన వేరే రకం పొగ వచ్చేది. దోమలను పారదోలడానికి పిడకల పొగ అప్పట్లో చాలా మంచి పద్ధతి. కుంపట్లో పిడకల పొగ. ఆ పిడకలు మరీ మెత్తని బూడిద కాకముందే ఆరితే అది బొగ్గు. బొగ్గుకు వాసనను పీల్చే గుణం ఉంటుందని అప్పట్లో అనుభవపూర్వకంగా అర్థమైంది. బొగ్గు నోట్లో వేసుకొని చప్పరిస్తే చాలు, తేడా తెలిసిపోయేది. ప్రస్తుతం రెఫ్రిజిరేటర్లలో వాసనలు తొలగించేటందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉంటాయి. అందులో ఉండేది బొగ్గు మాత్రమేనని ఆ మధ్యన అర్థమైనప్పుడు అందుకే అంతగా ఆశ్చర్యం అనిపించలేదు. సిగరెట్ల చివరన ఏర్పాటు చేసిన ఫిల్టర్లలో కూడా బొగ్గు ఉంటుంది. ఇక కట్టె బొగ్గు కూడా పండ్లు తోమడానికి పనికొచ్చేదే అనుకున్నాం కదా. అయితే ఏ కట్టె అనేది మాత్రం జాగ్రత్తగా చూడాల్సి ఉంటుంది. కొన్ని రకాల బొగ్గులు పిడక బొగ్గులాగే నోటిని, పళ్ళను స్వచ్ఛంగా శుభ్రంగా చేస్తే, మరికొన్ని రకాలతో మాత్రం నోట్లో పుండ్లు పడేవి. రేడియో శిలంలో మొట్టమొదట వినిపించిన వాణిజ్య ప్రకటనల్లో గోపాల్ పళ్ళపొడి అనేది ఒకటి. ఆ పొడి మద్రాసులో తయారయ్యేది. ప్రకటన కూడా అక్కడనే తయారయ్యేదేమో. అందుకేనేమో వాళ్ళు దాన్ని పళ్ళ పొడి, పండ్ల పొడి అనకుండా పళ్ళు పొడి అని పలికేవాళ్ళు. పంటిని పన్ను అన్నట్టే పళ్ళు అనడం కూడా ఉంది. ఇంతకు ఆ పళ్ళ పొడిని, దాని లాంటి మరెన్నో పొడులను వరి పొట్టు అంటే ఉనుక, ఊక కాల్చి బూడిదతోటి తయారు చేస్తారు. అవన్నీ పేదవాళ్ళకు కూడా అందుబాటులో ఉండేవి. ఇప్పుడు అవేవి కనిపిస్తలేవు. అంత పేస్ట్లమయమైంది. టెలివిజన్లో ప్రకటనల పేరున వసూలయ్యే పైసల్లో ఎక్కువ భాగం సబ్బుల నుంచి వస్తే, ఆ తరువాత పేస్టులదేనట చోటు. జనాభాలో ఎక్కువ మంది వాడే పదార్థం అయితే అది ఎంతమంది ఎంతగా తయారు చేసినా తక్కువే కదా. అందుకే స్విచ్లు, ప్లగ్గులు తయారు చేసే కంపెనీ వాళ్ళు కూడా పేస్టులు తయారు చేసి అమ్మినరు.